ప్రోగ్రాం బాగోదని, విమానం అయితే లేట్ అవుతుందని సైకిల్ వేసుకొచ్చాను మహారాజా. ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చేసరికి సైకిల్ ఆగిపోయింది. ఎన్ఎస్ఎం ఎంత దూరం అంటే చాలా దగ్గర అన్న. దగ్గర అయితే సైకిల్ ఎందుకని హెలికాప్టర్ వేసుకొచ్చాను మహారాజా. మీకు ఒక సంగతి చెప్తాను వినండి. మైకేల్ జాక్సన్ ఉన్న టైంలో ఏ ఆల్బమ్ చేయాలన్నా నా బుర్ర పనిచేయట్లేదు, నీ హెల్ప్ కావాలని ఫోన్ చేసేవాడు. బదులుగా దానికి ఎంతో ప్రియమైన నవలను ఇచ్చేస్తాననేవాడు. కానీ అక్కడికి వెళ్తే మన తెలుగులో పండుగలు సంబరాలు పులిహార గాయలు బిందు భోజనాలు, అందుకనే వద్దనేసాను. అబ్బా బిల్గేట్స్ విషయం దాచడు. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఆంధ్ర నుంచి జాబ్ లాంటి కుర్రలు కావాలని అడిగాడు. నాకేంటంట అన్నాను. 50% షేర్ అడిగాను. ఓకే అంటే చిటుకులో కాల్ చేస్తానని చెప్పా. అన్నట్లు మా తాతగారు చంద్రమండలం మీద 40 ఎకరాల స్థలం కొన్నారు. దానిలో మన తెలుగు వాళ్ళకి ఒకటి కాలనీ డెవలప్ చేయాలనుకుంటున్నాను. మన విజయవాడ ఎట్లాగో రాజధాని అయిపోయింది కదా, ఇంకా మీరు ఇంకా కొనలేరు. ఆ చంద్రమండలం మీద కొనుగోలు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ నోట్ చేసుకోండి. నా నంబర్ 00000000. నోట్ చేసుకున్నారా? ఈ మధ్య నేను ఎక్కడా కనిపించట్లేదని మన అందరం ఒకటే గొడవ. అందుకే మన ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ కి పిలిస్తే కూడా వెళ్ళలేదు. అందుకే బెస్ట్ బద్దగస్ అవార్డు ప్రకటించారు. అది తీసుకోవడం కూడా పదమేసి ఇంకా వెళ్ళలేదు మహారాజా. మరి ఇంతలో ఉన్న వాడిని ఇంతకని మీ దగ్గరికి వచ్చానని అనుకుంటున్నారా? అదేనండి, మీ దగ్గర నుంచి ఎంతో కొంత కలెక్ట్ చేసి మన హుదూద్ తుఫాన్ బాధితులకు ఇవ్వాలని ఆశ. నా ఈ మంచి వెనక్కి